బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేయడం ఒక పొరపాటుగా మరి సాగుతున్నది. నియోజకవర్గాల్లో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. రుణమాఫీ ఏంటంటే ఏకకాలంలో చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు 3 ఇన్స్టాల్మెంట్స్లో చేయడం జరిగింది. మేడిపండు పైన చూడడానికి ఎంత బాగుంటుందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మేడిపండు పైన ఉన్నట్టుగా లోపల అన్ని లుసగలే. మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు రుణమాఫీ అని చెప్పిండ్రు, మరి 1,00,000 లోపు అన్నారు. 1,00,000 లోపు రైతుల నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1,50,000 అన్నారు, ఇప్పుడు 2,00,000 అంటున్నారు. 3 డేస్ అవుతుంది. ఆగస్ట్ 15th రోజు మేము మొత్తం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఇంతవరకు లిస్టులు బయటికి రాలేదు. వచ్చిన వారికి కూడా మరి బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు ఇంతవరకు కూడా జమ చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మా నర్సాపూర్ నియోజకవర్గం పొద్దున నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు చాలామంది ఏంటంటే మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, కొంతమందికి అయింది, మరి కారణాలు కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. రైతులందరూ కూడా ఏంటంటే పాస్బుక్స్ పెట్టుకొని మరి ఆ రోజు ఏమన్నారంటే ఒక రేషన్ కార్డుకు మాత్రమే మేము రుణమాఫీ అన్నారు. మళ్ళీ మేమందరం గట్టిగా మాట్లాడేవారు కాదు పాస్బుక్ అన్నారు. ఈరోజు పాస్బుక్ కాకుండా ఒక రేషన్ కార్డుకు 2 lakhs మాత్రమే మాఫీ చేస్తున్నారనే విషయం వాస్తవం కాదా మరి అని మేము అడుగుతా ఉన్నాం. ఏకకాలంలో కాదు 3 ఇన్స్టాల్మెంట్స్ చేస్తున్నారు. డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ప్రభుత్వమే రైతులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు హరీష్ రావు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? రుణమాఫీ చేసినాం. ఒకవేళ హరీష్ రావు గారు మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఏంటంటే హరీష్ రావు గారు మరి నిజంగా నేను రుణమాఫీ చేయకపోతే 6 గ్యారంటీలు 13 హామీలు చేయకపోతే మరి రాజీనామా చేస్తున్నారు కదా, ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు రుణమాఫీ వేసిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ ఏంటంటే రుణమాఫీ పైన రైతులకు ఎంతమందికి లాభమైంది, ఇంకా ఎంతమందికి రైతులకు మరి రుణమాఫీ కావాల్సి ఉంది అనే లెక్కలు తీసే బదులు హరీష్ రావు గారు రాజీనామా చేయండి, హరీష్ రావు గారు రాజీనామా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారే తప్ప వాస్తవంగా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులు పోనీ మేము బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మీరు ఎట్లాగో మమ్మల్ని వేరుగా చూస్తూ ఉన్నారు. కానీ మీ వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగండి, చెప్తారు రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని మరి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు పాస్బుక్ బుక్ పట్టుకొని, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు, ఆధార్ కార్డులు పట్టుకొని అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బ్యాంకులలో మాత్రం డబ్బులు జమ కాలేదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేసేటువంటి మీ సమయాన్ని మీరు మీ రెవ్యూ ద్వారా రైతు రుణమాఫీ పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన పెట్టి ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏంటంటే ఆ రోజు విమెన్ కమిషన్ నిజంగా కూడా నేను కూడా విమెన్ కమిషన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఇంకా మీరు ఈరోజు చూడండి వెబ్సైట్లో ఉమెన్ కమిషన్ అంటే సునీత లక్ష్మారెడ్డి అని వస్తుంది. ఇది ప్రభుత్వం ఇక తీరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.